ఇది ఇప్పటివరకు నార్త్‌లో ఎక్కువగా ఉన్నా సరే, మన సౌత్‌లోకి ఇప్పటివరకు ఎక్కువ మంది అంటే ఇప్పటివరకు ఎవరు యూట్యూబర్లు గానీ, లేకపోతే సామాజిక మాధ్యమాలు గానీ, లేకపోతే పత్రికలు గానీ, ఈ ఈ రైతు మాస పత్రికలు గానీ దీన్ని ముద్రించినట్టుగా దాఖలాలు లేవు. ఇకపోతే మిషన్ విషయానికొస్తే మార్కెట్‌లోకి ఇది గత 3, 4 సంవత్సరాల క్రితమే వచ్చింది. అయితే మన సౌత్‌లో ఇప్పటివరకు ఎవరు ఏ సామాజిక మాధ్యమాలు దీన్ని చూయించలేదు. మరి వాళ్ళకు డబ్బులు అనుకున్న మొత్తంలో అందలేదా? లేకపోతే కంపెనీలు కూడా దీన్ని పెద్దగా పబ్లిసిటీ చేయలేదు. అలాగే ఈ రైతుకు సంబంధించిన మాసపత్రికల్లో కూడా ఎక్కువగా కనబడింది, వినబడింది లేదు. ఇది చిన్న సన్నకారు రైతులకు అందుబాటు ధర లోపల ఉంటుంది. అలాగే ఒక చేను నుంచి ఇంకో చేనుకు తీసుకుపోవడం చాలా చాలా సులభం. ఇది 2 ఎకరాల నుంచి 2 ఎకరాల రైతు నుంచి మొదలు 10, 15, 20, 30 ఎకరాల రైతు వరకు కూడా దీన్ని ఈజీగా ఆపరేట్ చేయవచ్చు. ఇది 9 HP సామర్థ్యంతోనే వస్తుంది. అలాగే ఇది డీజిల్ వెర్షన్ ఇది. దీని లోపల ఇంకో స్పెషాలిటీ ఏంటిదంటే ఈ మొక్కజొన్న కోతలు అయిపోయిన తర్వాత దీన్ని సెపరేట్ చేసుకొని ఆ తర్వాత దీన్ని టిల్లర్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనికి పెద్దగా మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు. అయితే ఇది 400 కేజీల వెయిట్‌తోనే వస్తుంది సుమారుగా. అయితే దీన్ని తిప్పడం మరి కష్టతరం కాదా అని చెప్పనంటే కాదు. ఎందుకంటే దీన్ని ఎటంటే అటు తిప్పుకునే విధంగా ఇక్కడ లివర్లు ఇచ్చారు. ఎటంటే అటు ఈజీగానే తిరుగుద్ది. అలాగే క్లచ్చు, రివర్స్ తిరగడం కూడా చాలా సులభంగా తిరిగిద్ది. ఎటువంటి ఇబ్బంది లేకుండా సునాయాసంగా దీన్ని నడుపుకోవచ్చు. మెయింటెనెన్స్ చాలా చాలా తక్కువ ఉంటుంది. ఒక చేను నుంచి ఇంకో చేనుకు తీసుకువెళ్ళడం చాలా చాలా సులభం. ఇంటి దగ్గర నుంచి తీసుకురావడం కూడా చేను వరకు చాలా సులభంగా ఉంటుంది. ఇది ఒక ఎకరం వచ్చేసి 2:30 నుంచి 3 గంటల వరకు 3 గంటల లోపు ఒక ఎకరం చేను మొక్కజొన్న చేను కోస్తుంది. ఒక గంటకు వచ్చేసరికి లీటర్ వరకు ఖర్చు అవుతుంది. ఒక యూరియా బస్తా లేదంటే 3, 4 బేషన్లు కంకి కాగానే ఈ డోరు లేపుకోవచ్చు. ఒకటే దగ్గర కుప్ప వస్తుంది. దీనికి లివర్ సాయంతో ఇలా డోర్ ఓపెన్ చేసుకోవచ్చు. డోర్ ఓపెన్ చేసిన వెంటనే కింద పడిపోతుంది. ఆ తర్వాత మనం వెంటనే అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేకుండానే దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు. మళ్ళీ యథావిధిగా అందులో పడిపోతుంది. ఈ పొట్టు తీయడం వరకు 80% వరకు పొట్టు తీస్తుంది లేకుండా. ఇంకోటి దీని లోపల కంకి మిస్ అవడం అనే ఆప్షన్ లేదు. ఎందుకంటే పడ్డ కంకి పడ్డట్టుగా దీనిలోకి లాక్కొని కింద పడేస్తుంది. అయితే కొంతవరకు చేను కింద పడిపోయింది తప్పితే నిలబడి ఉన్న ప్రతిదీ దీని లోపలికి లాక్కోగలుగుతుంది. ఇందులో వేస్తుంది 20% వరకు పూర్తిగా లేకుండా పొట్టు తీస్తుంది. 20% వరకు పొట్టు తీయలేదు. ఆ 20%లో కూడా 2-3 పొరలు తప్పితే ఎక్కువ శాతం వరకు తీస్తుంది. దాన్ని నేరుగా పొట్టుతో పట్టే కంకి మిషన్లు వస్తూ ఉన్నాయి. దానిలోనైనా వేసుకోవచ్చు. లేదంటే సాధారణ పద్ధతిలో ఇదివరకు ఉన్న కంకి మిషన్ లోపల కూడా వేసుకోవచ్చు. లేదంటే కుప్పలుగా వేసిన కంకిని ఎత్తే సమయంలో కూడా తీసుకోవచ్చు. దానికి పెద్ద శ్రమ అవసరం లేదు.